హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా సిద్ధుకి నేను స్వీట్ పొటాటో అండ్ బనానా ప్యూరీ అయితే చేసి పెట్టాను. అది ఎలా చేశాను, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలకి స్వీట్ పొటాటో పెట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. స్వీట్ పొటాటోస్ని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి 1 అవర్ అలా నాననివ్వాలి. ఎందుకంటే వాటికి మట్టి ఉంటుంది కదా, అదంతా ఈజీగా పోవాలి అంటే 1 అవర్ నానబెట్టేసేయాలి. అలా నానిన తర్వాత 2 సైడ్స్ నీట్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా వాటర్లో వేసి మళ్ళీ 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి, వాటికి ఉన్న మట్టి అంతా పోయేటట్టు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి అందులో వేసి మొత్తం నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న కందగడ్డల్ని ఇందులో వేసి పైన కొద్దిగా వాటర్ వాటి పైన చల్లండి. చల్లిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టండి. బౌల్ పైన ఒక మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇది వాటర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు, బట్ అప్పుడు కందగడ్డకున్న స్వీట్నెస్ మొత్తం పోతుంది. సో మనము ఇలా చేస్తే స్వీట్నెస్ పోదు అండ్ ఈజీగా బాయిల్ అవుతాయి. మనము ఇందులో కొంచెం బెల్లం తురుముని వేసుకున్నామంటే స్వీట్నెస్ మంచిగా ఉంటుంది, పిల్లలు ఈజీగా తింటారు. మనం బౌల్ని కిందికి మీదికి కదుపుతూ చూసుకోవాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఒకసారి చాక్తో చెక్ చేసుకోవాలి అది ఉడికిందా లేదా అని. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు నేను సిద్ధు కోసము ఒకే ఒక స్వీట్ పొటాటో, అది నార్మల్ సైజ్ తీసుకున్నాను. తీసుకొని దానికి ఉన్న పొట్టును పీచేసేసి బౌల్లో వేసుకోవాలి. బాబుకి నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి చిన్న సైజ్ స్వీట్ పొటాటోని తీసుకున్నాను. మా సైడ్ స్వీట్ పొటాటోని కందగడ్డ అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేబీస్కి స్వీట్ పొటాటో పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో నేను మీకు వీడియోలో చెప్తాను. అండ్ స్వీట్ పొటాటోతో పాటు నేను ఒక హాఫ్ బనానా తీసుకుంటున్నాను. హాఫ్ కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. అవి రెండు కలిపి బీటర్తో నేను స్మూదీలా చేసుకున్నాను. పిల్లలకి పెట్టే అప్పుడు మనము కొంచెం అందులో గట్టిగా ఉన్నా కానీ పిల్లలకి గొంతులో పట్టేస్తుంది. సో మనం ఫైన్ స్మూదీలా చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసినా పర్వాలేదు, వాళ్ళకి డైజెషన్ ఈజీగా అవుతుంది. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనము వాటర్ కంపల్సరీగా బేబీస్కి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి డైజెషన్ అవ్వడము ప్రాబ్లం అవుతుంది. మన ఫీడింగ్ ఎంత ఇచ్చినా వాటర్ అనేది కంపల్సరీగా పెట్టాలి బేబీస్కి. ఇక్కడ బనానా అండ్ స్వీట్ పొటాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ పొటాటో బేబీస్కి పెట్టడం వల్ల అందులో విటమిన్ ఏ, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్ అండ్ ఎక్కువ ఫైబర్ ఉంటుంది. స్వీట్ పొటాటో బేబీస్ గట్కి చాలా మంచిది. హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అండ్ బనానాలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇది ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది బేబీకి. బనానాలో కూడా విటమిన్ B3, విటమిన్ సి అండ్ పొటాషియం ఉంటుంది. ఐరన్ అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది బనానాలో అండ్ బేబీ యొక్క బ్రెయిన్ని యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. అండ్ హార్ట్ని కూడా హెల్తీగా ఉండేలా చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలా చేస్తుంది బనానా. మనము వీక్లీ 1 or 2 స్వీట్ పొటాటో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి మనము వీక్లీ 3 to 4 టైమ్స్ అయినా పెట్టొచ్చు. స్వీట్ పొటాటోని బనానే కాకుండా ఏ ఫ్రూట్తో అయినా మనము కాంబినేషన్లో ప్యూరీలా చేసి పెట్టొచ్చు. నేను సిద్ధుకి 2 మీల్స్ ఇస్తున్నా, ఒకటి 10 o'clock ఆ టైంలో అండ్ ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో. ఈవినింగ్ టైంలో మాత్రం ఎక్కువ ఫ్రూట్ ఇవ్వడానికి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. 10 or 11 o'clockకి ఉగ్గు లేదా ఇలా మిక్స్డ్ ప్యూరీస్ అట్లా ఇస్తున్నా. రిమైనింగ్ టైం రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. మనం బేబీస్కి ఏ ఫుడ్ ఇచ్చినా సీక్వెన్స్గా 2 days సేమ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫుడ్ పడుతుందా లేదా, కాన్స్టిపేషన్ ఏమన్నా ఉందా అనేది మనకి తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఫుడ్ చార్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. 1 year లోపు బేబీస్కి షుగర్, సాల్ట్ అండ్ హనీ అసలు పెట్టకూడదు. నేను సిద్ధుకి ఏ ఫుడ్లో కూడా అవి యూస్ చేయట్లేదు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.